ఓం నమో భగవతే వాసుదేవాయ. సమాత్మ, అసమ్మిత, సమః, 3 నామాలు వచ్చాయి. మూడింటిలో సమ అనే మాట సమానంగా ఉంది. ఇక్కడ సమానంటే సమానమని కాదు అర్థం. ఆ మాట సమానంగా ఉందే కానీ అర్థం సమానం కాదు. సమా ఆత్మ. మా అంటే లక్ష్మి. లక్ష్మి అంటే ఐశ్వర్యం, విభూతి. ఏమిటది? ఈ ప్రపంచమే. ఈ ప్రపంచంతో సహా పరమాత్మ నివసిస్తున్నాడు. ప్రపంచం ఎక్కడుందో అక్కడ పరమాత్మ చైతన్యం ఉంది. పరమాత్మ చైతన్యం ఎక్కడుందో అక్కడే ప్రపంచం ఉంది. అవిభక్తంగా ఉన్నారు ఇద్దరు. ఒకచోట పరమాత్మ, ఒకచోట ప్రపంచం కాదు. ఎంచేత ఆయన నిమిత్త కారణమైతే అలా ఉంటుందేమో కానీ ఉపాదాన కారణమై కూర్చున్నాడు. ఉపాదానం అనంటే కుండకు మట్టి లాంటిది. కుమ్మరి తప్పించుకోపోవచ్చు, మట్టి తప్పించుకోపోలేదు. మట్టి ఆ కుండలో ఉండి తీరవలసిందే. ఎంతగానంటే కుండ మొత్తం వ్యాపిస్తుంది. కనుక సమా ఆత్మ. మాతో సహా ఉంది. సకుటుంబం అంటే అర్థమేమిటి? కుటుంబంతో సహా. అలాగే సమ అంటే మాతో సహా, అంటే ప్రపంచంతో సహా ఉంటూ ఉన్నాడు పరమాత్మ. ప్రపంచాన్ని అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రతి తరంగాన్ని అంటిపెట్టుకొని సముద్ర జలం ఎలా ఉందో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే సమష్టి ఎక్కడో లేదు, వ్యష్టిలోనే ఉంది. ఉదయం చెప్పుకున్నామా లేదా? ఏమని? తురీయావస్థ ఎక్కడో లేదు, అవస్థాత్రయమంతా వ్యాపించిందని చెప్పాడా? అదే మాట. అసమ్మిత. అయితే విషయం ఏమిటంటే వ్యాపించడమేమో వ్యాపించింది, కానీ ఒకే ఒక విశేషంలో మొత్తం సమష్టి అంతా వ్యాపించలేదు. ఇంకా మిగులున్నది. ఇప్పుడు ఒక కుండలో మట్టి ఉందనుకోండి, అంతేనా మట్టి? ప్రపంచంలో ఎంత ఉంది? కుండ మాత్రం మొత్తం ప్రపంచాన్ని వ్యాపించలేదు. ఆ కుండ దేంతో తయారైందో ఆ మూల పదార్థం ఇలాంటి కుండలను కొన్ని వేలు, లక్షలు, కోట్లు వ్యాపించినది. అంతేగాక మొత్తం పృథివీ అంతా అదే వ్యాపించినది. అంచేత అసమ్మిత. సమ్మిత అంటే ఇమిడిపోవటం, అసమ్మిత అంటే ఇమడకుండా అత్యతిష్ట దశాంగుళం. పురుష సూక్తం. ఏమని? పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి. 3 పాదాలు పైన ఎక్కడో ఉన్నాయట. ఒక పాదం మాత్రమే ఈ భూమండలం అంతా వ్యాపించున్నదట. అంటే 1/4 ఆఫ్ ది సుప్రీం కాన్షియస్నెస్ అదే మనకు కనిపిస్తూ ఉన్నది. వాట్ అబౌట్ ది 3/4 ఆఫ్ ది థింగ్? అది అఖండంగా వెలిగిపోతున్నది. అసమ్మిత. సమః. సమః. సమః అంటే అర్థం సమానంగా ఉంటుంది ఎక్కడున్నది అంటే అర్థం. ఇప్పుడు ఇందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది, ఇందులోనూ ఉంది. ఇది సన్నగా పొడవుగా ఉన్నది, ఇది కొంచెం వెడల్పుగా ఉన్నది, అంతకన్నా వెడల్పుగా ఈ పీట ఉన్నది, అంతకన్నా వెడల్పుగా ఉన్నది ఈ గోడ. పరిమాణంలో తేడా వస్తున్నది. విషమం అనంటే సమానంగా లేకపోవడం. కానీ విశేషాలు విషమంగా ఉన్నా సామాన్యం అన్ని విశేషాల్లో సమానంగా పరుచుకొని ఉంటుంది. అది దాని విశిష్టత. ఇప్పుడు ఆ సామాన్యం ఏదో కాదు, సతూచితు అంటే ఈ గోడ ఉందా లేదా? ఉంది. ఆ స్థితి అనేది ఆ గోడంతా వ్యాపించున్నది. ఈ పీట ఉందా లేదా అనంటే ఏమంటావు? ఇది కూడా ఉందని అంటావు. ఇది స్థితే. కాబట్టి స్థితికి తేడా లేదు, స్థితికి పక్షపాతం లేదు. ఆ గోడలోనే ఉండాలి. ఇదేమిటదో చిన్నది ఈ పీట, దీనిలో ఎందుకు నేను ఉండడం, అంతకంటే సన్నగా ఉన్నది ఇది పనికిరాదు అని అనుకోదు. ఈ రూపంలో వైషమ్యం ఉంటుంది కానీ దాని స్థితిలో వైషమ్యం ఉండదు. ఆ స్థితే పరమాత్మ. కంచేత సమః. భగవద్గీత చెబుతున్నది సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తేన ప్రియ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. విచారా, భగవద్గీత జ్ఞాపకం వస్తున్నది. సమం సర్వేషు భూతేషు, అన్ని భూతాల్లో తిష్టంతం, తిష్ట వేసుకొని కూర్చొని ఉన్నది ఏది? ఆ సచ్చిత్ చైతన్యం. అంచేత సమః అమోఘ. అయితే ఒక్కటి
అన్నింటిలో ప్రవేశించి వ్యాపించి అన్నింటిలో సమానంగా మనకు భాషిస్తున్నా దానివల్ల ఏ విధమైనటువంటి మోసం లేదట దానికి. ఇన్నింటితో చేతులు కలిపినప్పుడు దెబ్బ తినవచ్చుది, దాని జ్ఞానానికి పెద్ద భంగం ఏర్పడవచ్చు. అది అమోహ. ఘాయోరభేద, హా ఘా రెండో ఒకటే. మహస్సు మఘ, మఘ మఘ మీకెక్కడా కానీ ఖచఠథఫ ఘజఢధభ ఖచఠథఫ 5 అక్షరాలు, ఘజఢధభ 5 అక్షరాలు. అవి ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఖా అనేది కా ప్లస్ హా. మీరు కా కింద హా రాసి ఉచ్చరించండి, కా కింద హా రాయండి ఖ అనాలే, గా కింద హా రాయండి ఘ అనాలే. హకారం చేరబట్టే ఆ ఒత్తక్షరాలు ఏర్పడ్డాయి. వాటికి మహాప్రాణాలని పేరు మాకు వ్యాకరణ శాస్త్రంలో. ఇక్కడ అమోఘ అనంటే అమోహ అంటే మోహం ఏమాత్రమూ లేదు, దానికి అజ్ఞానం అనేది దరిదాపులకు రాదు, అది ప్రజ్ఞాన స్వరూపం. పుండరీకాక్ష గమనించి చూస్తూనే ఉన్నది, దానికి ఏ అజ్ఞానము లేకపోయినా మిగతా ప్రపంచాన్నంతా తన జ్ఞానంతో గమనిస్తూనే ఉన్నది. పుండరీకమైన అక్షం. పుండరీకం అంటే పద్మమని కాదు, పుండరీకం అంటే ఆకాశం. అదొక అర్థం. అంటే సర్వవ్యాపకమైన ఆకాశంలాగా దాని జ్ఞానము విస్తరించున్నది. అలాంటి సర్వజ్ఞుడు గనుకనే ప్రతి ఒక్కటి గమనించి చూస్తుంటాడు. ఏం గమనించి చూస్తున్నాడండి? వృషకర్మ. ఎవడు ఏ వృషము చేస్తున్నాడో, కర్మ అంటే చేయటం, వృషం అంటే ధర్మం. వృషమనే శబ్దానికి ధర్మం అనే అర్థం. వృషకర్మ అంటే ఎవరెవరు ఏ ధర్మ కార్యాలు ఆచరిస్తున్నారో ప్రపంచంలో ఆ ధర్మాన్ని గమనిస్తుంటాడు. వృషాకృతి. అసలు ధర్మస్వరూపుడు పరమాత్మ. వృష ఆకృతి, ఆయన ధర్మమే. అంచేతనే ధర్మమనంటే ఆయనకి ఇష్టం. ధర్మమనంటే ధరించేది అని అర్థం. ధరించేది ధర్మం అంటే మానవుణ్ణి చివరదాకా అంటి పట్టుకొని వాణ్ణి కాపాడేటువంటిది ఏదైనా ఉందంటే అది అర్థం కాదు, కామం కాదు, ధర్మం. ధర్మార్థ కామ మోక్షాల్లో ధారణాధర్మ ఉచ్యతే. మహాభారతంలో నిర్వచనం చెప్పారు. ఏది ధారణ చేస్తుందో అది ధర్మం అట. ఎవరిని ధారణ చేస్తుంది? నిన్ను నన్ను. ఆ ధారణ చేయడం 2 విధాలు. ఒకటి ప్రవృత్తి ధర్మం, మరొకటి నివృత్తి ధర్మం. ప్రవృత్తి అనంటే కర్మానుష్ఠానం, నివృత్తి అంటే జ్ఞానాభ్యాసం. కర్మకు జ్ఞానానికి రెండింటికి కూడా ధర్మం అని పేరు. ఏ ధర్మం చేస్తే వాడికి ఆ ఫలితం ఇస్తాడు పరమాత్మ. స్వర్గాపవర్గదా అని ఒక మాట ఉన్నది లలితా సహస్రనామాల్లో. స్వర్గం ఇస్తుంది, అపవర్గం ఇస్తుంది. ధర్మమాచరిస్తే స్వర్గం, మోక్షం అదేది జ్ఞానాన్ని అభ్యసిస్తే మోక్షం. కాబట్టి ప్రవృత్తి ధర్మానికేమో స్వర్గం లభిస్తే నీకు నివృత్తి ధర్మం అంటారు. దేన్ని 4వ పురుషార్థం ఉన్నదే దానికి నివృత్తి ధర్మం అని పేరు. దానివల్ల నీకు మోక్షమే ఫలిస్తుంది. అంచేత వృషకర్మ వృషాకృతి. ధర్మకార్యాలను గమనిస్తుంటాడు ఆ పుండరీకాక్షుడు గనుక. పుండరీకాక్షుడు గనుక ధర్మాన్ని గమనిస్తుంటాడు. ధర్మాన్ని గమనించడం అని అంటే ఆయన ధర్మస్వరూపుడే. రుద్ర, ఆయనే అసలు ఈ పుణ్యాలు పాపాలు చేయిస్తున్నాడు. రుద్ర అనంటే రోదనాత్ రుద్ర ఉచ్యతే. రోదనం అనంటే రోదనం చేసేవాడు రుద్రుడు అట. రోదనం అంటే ఏడుపు అని అర్థం. ఏడవటం కాదు అక్కడ, ఘోష, శబ్దం చేయడం. మన శరీరంలో శబ్దం చేస్తున్నది ప్రాణం, ఇంకేది కాదు. బాహ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఆంతర్యంలో కుండలిని రూపంగా ప్రాణశక్తి ఉన్నది. నీవు చెవుల్లో వేలు పెట్టుకొని వింటే ఒక ఘోష వినిపిస్తుంటుంది, అది ప్రాణఘోష. కనుక రుద్ర అనంటే ప్రాణశక్తి. మరి ఆ రుద్ర రూపంగా అంటే ప్రాణరూపంగా మన శరీరాల్లో ప్రవేశించి ఆ పరమాత్మ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని గీత చెబుతున్నది. నేనే ప్రాణాపానాలు నడుపుతున్నానన్నాడుగా. అక్కడ
ఏంటి అయింది చెప్పా, ధర్మస్వరూపుడేనని చెప్పానుగా. వృషమే ఆయన ఆకృతి అనగా ధర్మమే ఆయన రూపం, ధర్మస్వరూపుడు పరమాత్మ అని చెప్పాను కదా. రుద్ర, మళ్ళీ వెనక్కి వస్తున్నారు మీరు. రుద్ర అనే ఆటకు అర్థం చెబుతున్నా. రోదనం చేసేది రుద్రమని. రోదనం అంటే ఘోష, ఘోష చేసేది మన ప్రాణశక్తే, జీవశక్తి. అది మన లోపల ప్రవేశించింది. అది ఏదో కాదు, విష్ణువే, పరమాత్మే లోపల ప్రాణరూపంగా ప్రవేశించాడు. ప్రవేశించి మన చేత ధర్మం కానీ అధర్మం కానీ ఆయనే జయిస్తున్నాడు. నువ్వు ఒక పని చేయాలంటే అది ప్రాణశక్తి వల్లనే జరుగుతుంది. ప్రాణం లేకపోతే క్రియ లేదు. మనస్సేమో జ్ఞానం, ప్రాణమేమో క్రియ. అమ్మవారు అయ్యగారు ఇద్దరు మన శరీరంలో వచ్చి కూర్చున్నారని చెప్పానా నేను? ఒకప్పుడే చాలా మార్లు చెప్పా. ఆ శివస్వరూపం మన మనస్సు, ఆ శక్తి స్వరూపం మన ప్రాణం. ఆ రెండో ఉండటం మూలాన్నే మనం ఏ పనైనా చేయగలుగుతున్నాం, ఏ ఆలోచన అయినా చేయగలుగుతున్నాము మనస్సు ద్వారా, ఏ పనైనా చేయగలుగుతున్నాము ప్రాణం ద్వారా. అందుకనే అవి జ్ఞానేంద్రియాలు, ఇవి కర్మేంద్రియాలు అయ్యాయి. కనుక రుద్ర అంటే ప్రాణస్వరూపుడు. ఆ ప్రాణం బహుశిరాహ, ఎన్నో ముఖాలట దానికి. అంటే అనేక ముఖాలుగా పనిచేస్తున్నది ప్రాణం మన శరీరంలో. ప్రతి అవయవము కదులుతూ ఉన్నదనంటే, ప్రతి ఇంద్రియము దాని పని అది చేస్తూ ఉన్నదనంటే, మనస్సు ఆలోచిస్తున్నదనంటే, ప్రతి ఒక్కటి కూడా రక్తం అసలు ప్రసరిస్తున్నదనంటే ఆ ప్రాణ శక్తి అది. కనుక బహుశిరాహ, బహుముఖాలుగా సర్వతోముఖంగా శరీరం ఆపాదమస్తకం వ్యాపించి ఈ దేహయాత్ర నడుపుతూ ఉన్నది. ఆ ప్రాణమేదో కాదు, ఆ పరమాత్మ స్వరూపమే. బభ్రు అతిశయేన బిభర్తీతి బభ్రు అట. బభ్రు అనంటే అసలు ఒక అర్థం ఉన్నది. బభ్రు అనంటే ముంగిస, అదొక అర్థం. ఇక్కడేంటి ముంగిస ఏమిటి, ఏం చెబుతావు అర్థం? బభ్రు అంటే బ్రహ్మాండంగా భరించేది. ఏ మొత్తం శరీరాన్ని ఇలా నిలిపి ఉన్నది ఏదో కాదు ప్రాణం. అది నైట్ వాచరు. రాత్రి కాలంలో కూడా ఈ శరీరం అనే గృహాన్ని కాపలా కాస్తున్నదట. ఎంత చమత్కారంగా చెప్పారో చూడండి. ఈ శరీరంలో ఏవి నిద్రపోతున్నాయి, ఏది మేలుకొని ఉన్నది అని అడిగారండి ప్రశ్నోపనిషత్తులో. మిగతా అన్నీ నిద్రపోతూ ఉన్నప్పుడు తాను ఒక్కటి మేలుకొని ఉన్నది ఒకటే ఉందండి, అది ప్రాణం అని అన్నారు. ఏతద్ బాణమవష్టభ్య, ఇది బాణమట. శరీరానికి బాణం అని ఒక పేరు. ఈ బాణాన్ని గట్టిగా అంటి పట్టుకొని ఉన్నది ఒక ప్రాణమేనన్నారు. ఇంద్రియాలన్నీ అన్నాయిట, మా వల్ల బతుకుతూ ఉన్నది ఈ శరీరం, ఇంకా దేనివల్ల కాదని కన్ను గొప్పలు చెప్పుకున్నదట. చెవి అలాగే అన్నదట. ప్రతి ఇంద్రియము కూడా తన వల్లనే ఈ శరీర యాత్ర జరుగుతున్నది అని డచ్చాలు కొట్టాయట. కొట్టేసరికి అయితే ఒక్కటే మాట, దాని మీ వల్ల కదా ఈ శరీరం అంతా నడుస్తూ ఉన్నదని అంటున్నారు, మీరంతా లేచిపోండి, శరీరం పడిపోతుందేమో నేను చూస్తా అనేసరికి కన్ను ముక్కు చెవి పనిచేయకుండా స్ట్రైక్ చేశాయట. చేసినా కూడా ప్రాణశక్తి లోపల ఉండి దాన్ని నడుపుతూనే ఉన్నదట. అయితే నీ సంగతో అన్నాయట, నేను లేచిపోతా మీరు చూసుకోండి అదట. అది పైకి లేచిందో లేదో ఓని కేకలు పెట్టి ఇవన్నీ ఈ ఇంద్రియాలు, అయ్యా మహానుభావ మీరు మాకందరికంటే కూడా గొప్పవారు, మీరు వచ్చి మళ్ళీ శరీరంలో ప్రవేశించండి, మా ప్రాణం ఎందుకు తీస్తారు అని అంటే అప్పుడు దానికి పేరు వచ్చిందట ముఖ్య ప్రాణమని. ముఖ్య ప్రాణమని ఈ ప్రాణశక్తి ఒకదానికే పేరు. మిగతా ఇంద్రియాలు కూడా ప్రాణాలేనట, కానీ ఇది అన్నింటికంటే గొప్ప ప్రాణం, ముఖ్యమైంది ఇది. కనుక బభ్రు అంటే అన్ని ఇంద్రియ శక్తులను తాను భరించి ఉన్నదట, వాటిని పోషిస్తున్నదట. ఇది లేకపోతే వాటికి ఆలన పాలన లేకుండా పాడైపోతాయి. విశ్వయోని, ఈ మొత్తం ప్రపంచానికి, ఒక ఈ శరీరానికే కాదు, ఈ శరీరం పిండాండమైతే ఆ కనిపించేదంతా బ్రహ్మాండం. ఈ పిండాండానికి ఎలా బభ్రు ఇదంతా భరించున్నదో ఆ ప్రాణశక్తి, అలాగే బ్రహ్మాండాన్ని కూడా భరించున్నది. అది ఒక మహాప్రాణమే. బాహ్యంగా వాయుమండలం, ఆభ్యంతరంగానేమో ప్రాణశక్తి. కనుక విశ్వయోని, మొత్తం ప్రపంచానికి అది యోని అంటే మూల కారణం, అది అధిష్టానం, అది ఆశ్రయం. అది లేకపోతే, ఆధారం లేకపోతే నిరాధారమైపోతాయి మొత్తం ప్రపంచంలో పదార్థాలన్నీ. కనుకనే దానికి సూత్రాత్మ అని పేరు పెట్టారు. సూత్రం అంటే ఒక దారం,
దారం లాంటిది అని. సూత్రే మణిగణ ఇవ అని భగవద్గీత. ఒక సూత్రంలో పూసలన్నీ చేరిపోయినట్టుగా ఆ మహావాయుమండలంలోనే ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయట. అంటే ఒక్కొక్క గోళం ఒక్కొక్క పూస అనుకోండి. వీటన్నింటినీ కనెక్ట్ చేస్తున్న లింకు ఒక వాయువు అట. కనుక మొత్తం ప్రపంచానికంతటికీ కూడా పరమాత్మే మరి యోని అనగా మూల కారణమై కూర్చున్నాడు. అంతేకాదు ప్రపంచానికి ఆయన కారణం కావటమే కాకుండా ప్రపంచం ఆయనకు యోని అనగా ప్రమాణం అనే అర్థం. ఇది మనకు సూత్ర భాష్యంలో వస్తుంది. బ్రహ్మసూత్రాల్లో శాస్త్రయోనిత్వాత్ అని ఒక సూత్రం ఉన్నది. అక్కడ శాస్త్రయోని అని ప్రయోగించాడు. అక్కడ భగవత్పాదులు ఏమన్నారంటే ఒక అర్థమేమో కారణం అన్నాడు, మరొక అర్థం ప్రమాణం అన్నాడు. శాస్త్రము పరమాత్మ నిశ్వాసమట, ఆయన వల్ల ఏర్పడ్డది. కనుక పరమాత్మ శాస్త్రానికి కారణం. శాస్త్రానికంటే వేద శాస్త్ర పురాణాదులకన్నిటికీ పరమాత్మే కారణం. ఇంకొకటి ఏమన్నారంటే ఈ శాస్త్రమే మరలా పరమాత్మను అనుభవానికి తెచ్చుకోవటానికి మార్గం చూపుతుంది అన్నారు. అప్పుడు ప్రమాణం అవుతుందట. అది కారణం కాదు, ప్రమాణం. కారణం అంటే దేనిలో నుంచి కార్యం వస్తుందో అది కారణం, అది సోర్స్. ప్రమాణం అనంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్. దేని ద్వారా మళ్ళీ నువ్వు పరమాత్మను అందుకుంటావో అది ప్రమాణం. ఇప్పుడు విశ్వయోని శబ్దానికి రెండు అర్థాలు చెప్పొచ్చు. విశ్వమంతా పరమాత్మలో నుంచి వచ్చింది అని ఒక అర్థం, మళ్ళీ పరమాత్మను అర్థం చేసుకోవటానికి ఈ విశ్వమే ప్రమాణం అవుతుంది. నువ్వు విశ్వం ద్వారా విష్ణువును పట్టుకోవాలి. అది కదా మొదటి రోజు చెప్పుకున్నాం. విశ్వం విష్ణువు అంటే విశ్వం ద్వారా విష్ణువును పట్టుకుంటాం. పట్టుకుంటే ఈ విశ్వమంతా విష్ణువేననేటువంటి అద్వైత భావం నీకు ఆరూఢమవుతుంది. కనుక రెండు విధాలుగా కూడా ఆ శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. శుచిశ్రవాహ అయితే ఒక్కటి, నీకు ఆ జ్ఞానము శుచిగా ఉండాలి. శుచి అనంటే శుద్ధమైన, శ్రవస్సు అనంటే జ్ఞానం. శ్రవస్సు అంటే చెవి అని అర్థం. అసలు అయ్యా ఉచ్చైశ్రవం అని ఒక మాట ఉన్నది. ఉచ్చైశ్రవం అంటే ఎత్తైన చెవులు గలది అని, పొడుగాటి చెవులు గలది అని. ఆ గుర్రం అది దేవేంద్రుడి అశ్వానికి ఉచ్చైశ్రవమని, వాడి ఏనుగకు ఐరావతమని కదా పేర్లు పెట్టారు పురాణాలలో. అక్కడ ఉచ్చైశ్రవం అంటే చెవులు ఉన్నది అని. ఇక్కడ శ్రవస్సనంటే చెవితోనే కదండి నువ్వు శ్రవణం చేస్తావు. శ్రవణం వల్లనే కదండి జ్ఞానం అనేది ఉదయిస్తుంది. కనుక శ్రవస్సనంటే జ్ఞానం అని అర్థం చెప్పారు. ఇప్పుడు వేదానికి శృతి అనే పేరు ఎందుకు వచ్చింది? శృతి అని అంటే వినటం అనే అర్థం, అంతే. మరి శాస్త్రాన్ని శృతి అని ఎందుకన్నారు? ఆ శాస్త్ర శ్రవణం చేయటం ద్వారా నీకు జ్ఞానం కలుగుతుంది. గనుక బహుశ్రుతుడు అనంటే ఎక్కువ జ్ఞానం సాధించినవాడు, ఆర్జించినవాడు అని అర్థం చెప్పారు. శుచిశ్రవాహనంటే మనకి ఎన్నైనా జ్ఞానాలు ఉన్నాయి, అయితే అవి శుచి కావు. లోకజ్ఞానము శుచి కాదు, శాస్త్రజ్ఞానము శుచి కాదు, కళాజ్ఞానము శుచి కాదు, ధర్మజ్ఞానం ఆ మాటకు వస్తే మతజ్ఞానం కూడా శుచి కాదు. మరి ఏ జ్ఞానం అండి? బ్రహ్మజ్ఞానం ఒక్కటే శుచి. కనుకనే శుద్ధం బుద్ధం ముక్తమైన తత్వాన్ని చెప్పే జ్ఞానం కూడా శుద్ధమై ఉండాలి. శుచిశ్రవాహ, అలాంటి పరిశుద్ధమైన జ్ఞానము నీవు నేను సంపాదించినప్పుడే అది మనకు ప్రమాణమై ఈ విశ్వానికంతా మూల కారణమైన ఏ విష్ణు స్వరూపం ఉన్నదో దాన్ని పట్టి ఇస్తుంది. అమృత, అది అందుకున్నావో నీ జీవితమే ధన్యం. మృతే లేదు నీకు, అమృతుడవి అయిపోతావు. ప్రేత్యాముష్మాల్లోకాద్ అమృతా భవంతి అని కేనోపనిషత్తు చెప్పిందిగా. భూతేషు భూతేషు విచిత్య ధీరా, ప్రతి భూతంలో వెతికి పట్టుకోగలిగితే ఆ విష్ణుతత్వాన్ని ఎందెందు వెలకి సూచన అని చెప్పాడుగా. ప్రతి చోట కూడా వెదికి పట్టుకోవలసినది విష్ణుతత్వం. ఆ విష్ణుతత్వాన్ని నువ్వు బాగా అర్థం చేసుకోగలిగితే అప్పుడు అమృతుడివైపోతావు. శాశ్వతస్థ అణుహు, ఆ విష్ణుతత్వం ఎలాంటిదని నువ్వు అనుకోవటం. శాశ్వతము, అది స్థా అణు. స్థాణు కాదండి, స్థా అణు. ఎందుకంటే ఇంతకుముందు స్థాణు అనేటువంటి నామం వచ్చింది, దానికి అర్థం చెప్పాం. ఇప్పుడు మళ్ళీ స్థాణు అని కనిపిస్తూ ఉన్నది. దీన్ని విరిచి అర్థం చెప్పారు భాష్యంలో. స్థా అణు అట. స్థా అంటే ఉన్నది. ఎలా ఉన్నది? శాశ్వత స్థ, శాశ్వతంగా ఉందట. అది మరి మాకు కనిపించటం లేదే. అణు, అణోరణీయాన్,
అది అతి సూక్ష్మం, అంచేతనే నీకు ఇంద్రియ గోచరం కావటం లేదు. వరారోహ అయితే నీకు ఎప్పుడు బాగా అనుభవానికి వస్తుందని అడుగు. వరారోహం ఉండాలి నీకు, అంతకంతకు ఉత్తమమైన ఆరోహణం ఉండాలి. నీ సాధన మార్గంలో ఒక్కొక్క భూమికను ఆరోహించి పైకి వెళ్ళగలిగితే అప్పుడు అది దర్శనమిస్తుంది. అలాంటి వరారోహ గొప్ప ఆరోహణం చేతనే దాన్ని సాధించాలి. మహాతపాహ దానికి ఎంతో తపస్సు చెయ్యాలి నువ్వు. తపస్సు అనంటే అర్థం తపించటం, అంటే మదన పడటం, దానికోసం మననం చెయ్యడం. మననము, మదనము, తపనము అన్నిటికీ ఒకటే అర్థం. నిరంతరము దాని ధ్యాసే పెట్టుకొని ఉండగలిగితే తప్పకుండా అందుకోగలవు. శ్రవణ, మనన, నిధిధ్యాసన ఈ మూడు ఆ తపస్సు కిందకు వస్తాయి. చేస్తే అప్పుడు సాక్షాత్కార అని మన దృష్టితో చెప్పుకునే మాట. పరమాత్మ దృష్టితో చెప్పేది ఏమిటంటే ఆయన వరారోహుడు, చాలా ఉత్తమమైన స్థితిలో ఉన్నాడు. పరంధామది ఆయనే మహా తపస్సు చేశాడు. అంటే సతపో తప్యత సతపస్తప్త్వా ఇదం సర్వమసృజత అని ఉపనిషత్తు చెబుతున్నాడు. ఆ పరమాత్మ తపస్సు చేశాట, తపస్సు చేసి ప్రపంచాన్ని సృష్టించాట. అయితే తపస్సు ఏమిటండి? ఆయన తపస్సు చేయడం ఏమిటండి? ఆ తపస్సుకి ఏమిటో తెలిసిన అర్థం యస్య జ్ఞానమయం తపః అని మళ్ళీ ఇంకొక మాట మండకోపనిషత్తు చెబుతున్నది. ఆయన తపస్సు జ్ఞానమేనట. అంటే నిరంతరము ఆలోచన చేస్తూ కూర్చున్నారు. అదే సంకల్పం, పరమాత్మ సంకల్పం, సత్య సంకల్పం. అంటే ఆయన జ్ఞానంలో నుంచి ఒక ఇచ్ఛ బయలుదేరింది, అది తపస్సు. ఆ ఇచ్ఛకు అనుగుణంగా క్రియ, ఆ క్రియకు అనుగుణంగా ఫలం, ఆ ఫలమే ఈ ప్రపంచం. ఈ ఫలాన్ని అనుభవించాలి ఎవరు? ఆయన కాదు, జీవుడు. ఆయన తపఫలమే ఈ జగత్తు సృష్టి. ఈ సృష్టిని మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన వాడు ఆయన కాదు, జీవుడు. ఇంద్రజాలం ఎవడు ప్రయోగిస్తాడో వాడు ఇంద్రజాలం చూడు. ఆ గారడీ వాడి కోసం కాదు, ఆ గారడీ నీ కోసం, నా కోసం, మనం చూసి ఆనందించాలని వాడు అంత పెద్ద గారడీ సృష్టించాడు. అలాగే పరమాత్మ తన కోసం కాదు, మన కోసం. అంటే నేను క్రిందికి దిగి వస్తా, అది అవతారం. ఈ అవతారం ఎందుకో తెలుసా? నువ్వు పైకెక్కిపోవడానికి. అది వరారోహ. అంటే దానికి ఉత్తారం అని పేరు. ఆ మాట మీరు ఎప్పుడైనా విన్నారో లేదో. అవతారం అనే మాట మీకు బాగా పరిచయం, కానీ ఉత్తారం అనేది పరిచయం కాదు. పరిచయం చేసుకోండి. అయితే ఉత్తార అనే మాట మీకు పరిచయం లేదు, కానీ ఇంకొకటి పరిచయం బాగా మీకు. ఉత్తీర్ణుడు అనే మాట తెలుసుగా. వాడు పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు అనేటి పైకెక్కిపోయాడని. ఈ గాట్ ఓవర్, ఈ పాస్డ్ ది ఎగ్జామినేషన్. పాస్ అంటే ఏమిటండి అర్థం? ఇంకేదో మనసుకు వస్తున్నది, అది రానివ్వకండి. పాస్ అంటే అర్థం ఏమిటంటే అసలు దాటిపోవటం అని. పరీక్ష దాటి పైకెక్కిపోయాడు, గట్టి ఎక్కాడు వాడు అని అర్థం. అంచేత ఉత్తీర్ణతే ఉత్తారం. పరమాత్మ చేసిన పని అవతారమైతే మనం చేయవలసిన పని ఉత్తారం. ఆయన అవతీర్ణుడైతే మనం ఉత్తీర్ణం అవ్వాలి. అదండి ఉన్న విషయం అంతాను. సరే, సర్వజ ఏమండి, ఉత్తీర్ణులమైపోయి ఎక్కడ అందుకోవాలండి ఆయన్ను? ఎక్కడైనా పైన ఎక్కడైనా కూర్చొని ఉన్నాడా? ఊపర్వాలా అని అంటుంటారు అందరూ. అంటే పైన ఉన్నాడని. పైన కాదు, నీచేవాలా కూడా ఆయనే. ఎంత ఊపర్వాలానో అంత నీచేవాల. ఎంత పైన ఉన్నాడని నువ్వు భావిస్తున్నావో అంత కింద ఉన్నాడు. బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్ బ్రహ్మ దక్షిణతశ్చోత్తర మండకోపనిషత్తు ఏం చెప్పిందండి? ఎంత అద్భుతమైన మాట అండి. ఆ బ్రహ్మమే నా వెనకాలన్నది, బ్రహ్మమే నా ముందున్నది, బ్రహ్మమే కుడివైపు, బ్రహ్మమే. అసలు మనస్సుకు అది తెచ్చుకుంటూ ఉంటేనే సమాధి అప్రయత్నంగా మనకు సిద్ధిస్తుందా అనిపిస్తుంటుంది. నిజంగా కూడా సిద్ధిస్తుంది. అలాగే నువ్వు ఆగిపోవలసిందే, అంతే. అంచేత సర్వజహాట, ఒక ఆకాశం ఎలాగైతే సర్వత్రా నీకు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుందో, చిదాకాశ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కూడా అంతే. ఎక్కడంటే అక్కడ ఆయన స్వరూపమే మనకు సాక్షాత్కరిస్తున్నది. గుప్తంగానేమో సచ్చిత్ రూపం, ప్రకటంగానేమో నామరూపం. అలా భావన చేయండి. గుప్తమే విభువు, ప్రకటమే విభూతి. పొద్దున చెప్పుకున్నాంగా, విభువు విభూతి అని చెప్పలే. దక్షిణామూర్తిలో అష్టమూర్తులునేమో ప్రకటమైనటువంటి పరమాత్మ, అమూర్తమైనటువంటి జ్ఞానమేమో గుప్తమైన పరమాత్మ.
దానికి విభువు అని పేరు పెట్టారు, దీనికి విభూతి అని పేరు పెట్టారు. అద్భుతం. కనుక ఇప్పుడు పరమాత్మ కానిది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. ప్రపంచమేమో నామరూపాత్మకంగా కనిపిస్తున్నది. ఆ నామరూపాలు పరమాత్మ నామాలే, పరమాత్మ రూపాలే. త్యాగరాజస్వామి చెప్పలే, నీ నామారూపములకు నిత్య జయ మంగళం. ఎంత అద్భుతమైన మాట తెలుసా అది. ఆయన ఎంత గొప్ప దృష్టి ఉండి ఆ కీర్తన వ్రాశాడా అనిపిస్తుంది. నీ నామరూపము, నీ నామరూపముల కంటాడే ఆయన. అంటే అర్థం ఏంటి తెలుసా? నా నామరూపాలు కావు ఇవి, లేదా ప్రపంచం తాలూకు నామరూపాలు కావు. బో ఎంత అద్వైతం అంటే ఇది. జీవుడి నామరూపాలు కావు, అది అబద్ధం. ప్రపంచం తాలూకు నామరూపాలు కావు ఏవి. ఇది గోడ, గోడ అనేది నామం, ఆ గోడ రూపం రూపం. ఈ నామరూపాలు ఎక్కడున్నాయి? బాహ్యంగా. ఇది ప్రపంచం నామరూపాలు అంటున్నావు నువ్వు. నా శరీరం, నా మనస్సు, నా ఆలోచనలు, నా నామరూపాలు అంటున్నావు. ఇక్కడ జీవుడు నామరూపాలుగా చెప్పుకుంటున్నావు, అక్కడ జగత్తు నామరూపాలుగా చెప్పుకుంటున్నావు. స్వామివారు ఏమంటున్నారు తెలుసా త్యాగరాజస్వామి? నీ నామరూపములకు. అంటే అర్థం ఏమిటి? ఇవి నా నామము నా రూపం అనుకోకూడదు జీవుడు. ఎవరి నామం ఎవరి రూపం? విష్ణునామం విష్ణు రూపం. బా ఎంత బ్రహ్మాండంగా, ఎంత ఎంత ప్రమోషన్ వచ్చింది మొత్తం ప్రపంచానికి. ప్రపంచానికి వచ్చింది, నాకు వచ్చింది. ఆ భావమే ఎంత గొప్పదండి. అంటే నువ్వు ఏ నామరూపాలు చూస్తున్నా అది విష్ణునామం అని చూచారా, అది విష్ణు స్వరూపం అని చూడడం నేర్చుకో, అలవరుచుకో, ధన్యుడి వైపోవు. సూక్ష్మంలో మోక్షం అన్నట్టున్నాయండి ఈ విషయాలు. తర్వాత సర్వగ సర్వవిద్భాను, సర్వాన్ని విత్ తెలుసుకుంటూ ఉన్నటువంటి భా, ఏ చైతన్య ప్రకాశం ఉన్నదో అలాంటి భా కలిగిన వాడు భానుడు, భాస్కరుడు, భాస్వంతుడు, భానుడు. ఆ భా అనే మాటకు అర్థం బ్రహ్మాండమైన ప్రకాశం అని. సత్యభామ అంటే అర్థం చెప్పాను నేను, మాయాశక్తి. సత్యభామ ఎవరో కాదు, కృష్ణుడు పరమాత్మ అయితే సత్యభామ మాయాశక్తి. ఏముంది అక్కడ? సత్యభామ ఏమిటండి? సత్యము తాలూకు భా మా, అదే సంపదగా కలిగినది. మా అంటే సంపద అని అర్థం చెబుతున్నాంగా. భా అంటే జ్ఞాన ప్రకాశమే సంపద, ఆ జ్ఞాన ప్రకాశమే సత్యం. అంటే పరమాత్మ ఏమో జ్ఞానస్వరూపుడు, ఆవిడేమో ఆయన సంపద, సత్యభామ. అది దాని అర్థం. అలాగే ఇక్కడ కూడా సర్వవిత్ భాను, ఆయన దీప్తే ఇదంతా. విశ్వక్సేన, అంతేకాదు ఈ మొత్తం ప్రపంచమంతా ఆయన సైన్యమట. ఎంత అద్భుతంగా చెప్పారు ఈ మాట. మనమంతా సైనికులమట. ఆర్మీ లీడర్ ఎవడు? ఆర్మీ చీఫ్ ఎవడు? కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు? పరమాత్మ. విశ్వాక్, మొత్తం ప్రపంచంలో చల్లా చెదరుగా కనిపిస్తున్నటువంటి ఈ జీవులు కానీ, ఈ పదార్థాలు కానీ, నామరూపాలు ఏవైనా సరే ఆయన సైనికులేనట. ఈ సైన్యాన్ని అంతా వెంట పెట్టుకొని దర్జాగా తిరుగుతూ చేస్తూ ఉంటాడట. ఆయన సర్వవ్యాపకుడు కదా, ఆయనకున్నంత వ్యాపకత్వం ఎవడుకున్నది? మామూలుగా చెప్పినా చమత్కారంగా ఉంది. ఎందుకురా అంత వ్యాపకత్వం పెట్టుకుంటావు? ఒరే ఒకటే వ్యాపకాలు రా వీడికి అని అంటుంటారు చూడండి. అందరికంటే పెద్ద వ్యాపకం ఉన్నవాడు పరమాత్మ. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉండేవాడికి ఎంత వ్యాపకం ఉండాలి. మరి అంత వ్యాపకం ఉన్నందుకు ఆయనకు సైనికులు ఉండవద్దు, పక్కన మంది మార్బలం, మనమే మంది మార్బలం. విశ్వక్సేన అనే మాట ఎంత చమత్కారంగా ఉందో చూడండి. విశ్వక్సేన జనార్దన, కనుకనే జనులందరూ ఆయనను సేవించాలి. అర్దనమనంటే యాచించటం, యాచించటం, ప్రార్థించటం, ఆశ్రయించటం. జనులందరి చేత ఆశ్రయింపబడవలసిన వాడట ఆయన. జన్మ ఎత్తినవాడు జన, జన అనే మాటకు అర్థం జనించినవాడు అని. జన్మించిన ప్రతి ఒక్కడు ఆరాధించవలసిందే. మానవ జన్మ ఎత్తినందుకు సాఫల్యం అదే. ఏదో జంతువుల్లాగా మనము పుట్టాం, పెరిగాం, పోయామనంటే సుఖం లేదు. కనుక జనార్దన, పురుషార్థం అప్పుడే నువ్వు అందుకోగలవు. వేద, ఎవరో కాదు ఆయన వేద. వేదమనంటే జ్ఞానమే. ప్రజ్ఞానం బ్రహ్మ అని కదా అర్థం. విద్ టు నో. వేదం అంటే శాస్త్రం ఉన్నదనుకోండి, అది కూడా భగవంతుడికి సంబంధించిన విజ్ఞానాన్ని మనకు అందజేసేటువంటి ప్రమాణమే కదా. కనుక వేదస్వరూపుడు. వేదవిత్, జ్ఞానాన్ని అర్థించేటువంటి మానవుడు కూడా మాధవుడే. ఆయన వేదస్వరూపుడైతే దాన్ని అర్థం చేసుకున్నవాడు వేదవిత్. ఆ ప్రజ్ఞానాన్ని
బాగా అనుభవానికి తెచ్చుకున్నవాడు జీవుడు కూడా. అవ్యంగ, విశేష రూపమైన అంగం లేదట ఆయనకు. వి ప్లస్ అంగ వ్యంగ అంటే విశిష్టమైన శరీరం లేదట. మరి ఏ శరీరం ఉందండి? వేదాంగ, ఆ శరీరం ఉందట. ఈ శరీరం కాదట అయింది. అంటే ఇది సాకారమైనది, అది విశిష్టమైన శరీరం. అంటే ఆయనది సామాన్య శరీరం అట. సామాన్య శరీరం అంటే వేదం, వేదం అంటే జ్ఞానం, జ్ఞానమే ఆయనకు అంగం, జ్ఞానమే శరీరం. అమ్మవారికి ఒక పేరున్నది జ్ఞాన విగ్రహ అని, చూసారా? అది గుర్తొస్తున్నది ఇప్పుడు. జ్ఞానమే ఈయనకు కూడా విగ్రహం. సరే, మంచిది. వేదవిత్. అయితే ఆ జ్ఞాన విగ్రహాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనకు ఆధారం వేదమట. శాస్త్రం, శాస్త్రం ద్వారానే విత్ దాన్ని బోధ చేసుకోవాలి మనం. కవి, అంతవరకు ఆయన గారు కవి అంటే క్రాంతదర్శి కవి అని, అన్నింటినీ అతిక్రమించి చూచే చూపు అయింది. కవిం పురాణం అనుశాసితారం అని భగవద్గీత. ఆయన కవి అని పేరండి పరమాత్మకు. ఆయన అందరినీ దర్శిస్తుంటాడు. ఆయన్ను మనం దర్శించాలి. ఎవడు నన్ను దర్శిస్తాడా అని గమనిస్తుంటాడట. అదట కవిత్వం అంటే. కవిత్వం అంటే అర్థం అదట. లోకాధ్యక్ష, ఎలా చూస్తున్నాడండి ఆయన? ఆ పైన కూర్చొని కిందికి ఎవరెవరు తిరుగుతున్నారు, వీధులలో ఏమిటి, ఇళ్లల్లో ఎవరున్నారు, బయట ఎవరున్నారు అని గమనిస్తున్నాడని అంటున్నారే. పెద్ద ఎవరెస్ట్ శిఖరం ఎక్కి కిందికి చూసినట్టు చూస్తున్నాడంటున్నారే. ఏమేమి చూస్తున్నాడండి? మన సర్వస్వము ఆయనే గమనిస్తున్నాడు. లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష, కృతాకృత, ఇదట ఆయన చూపు. అధ్యక్ష అంటే బాగా వినండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అని భగవద్గీత. నేను అధ్యక్షుడిగా ఉన్నాను, ప్రకృతి మాత్రం ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టిస్తున్నది అని అన్నాడు ఆయన. నేనేం చేయటం లేదు, నేను ఎవరికి చూస్తూ కూర్చున్నాను అంటాడు. అధ్యక్ష అంటే అర్థం అది. అక్ష అంటే చూడడం, అధి అని అంటే పైనుంచి చూడడం, పైనుంచి చూడడం. దానికి ఇంగ్లీష్ మాట ఏంటో తెలుసా? ఓవర్ సీయర్. ఓవర్ అధి, సీయర్ అక్ష. ఓవర్ సీయర్ లేదా సూపర్ వైజర్. సూపర్ పైనుంచి, వైజర్ అని అంటే చూచేవాడు. VISR. డబ్ల్యూ కాదు, వి. వీడియోలో వి లేదు అంటే చూడడం అని అర్థం. వీడియో అంటే చూడడం, ఆడియో అంటే వినడం. ఏముంది అక్కడ? అంచేత ఆ వీడియో ఏదో కాదండి, వేద. విధియో విద్ అంటే చూడడం అని అసలు అర్థం అండి. విద్ అనే మాటకు చూడడం అని అర్థం అండి. కాబట్టి లోకాధ్యక్ష, పైనుంచి లోకాన్ని గమనిస్తున్నాడు. సురాధ్యక్ష, ఈ లోకులలో ఎవరు సాధకులా అని కూడా గమనిస్తున్నాడు. సుర అంటే దైవ సంపద ఉన్నటువంటి సాధకులన్నమాట. కామన్ మ్యాన్ ఎవడు, ఇంటలెక్చువల్ ఎవడు, అసలు మామూలు బతుకు బతికేవాడు లోకులు. అలాగాక అసలు ఆ తత్వం ఏమిటా అని దానికోసం అహోరాత్రాలు కృషి చేసేవాళ్ళు సురలు. అంటే దైవాసుర సంపద విభాగంలో దైవ సంపద ఉన్నవాళ్ళని అర్థం. తర్వాత ధర్మాధ్యక్ష, వాడు ఏ ధర్మం చేస్తున్నాడు అంటే ప్రవృత్తి ధర్మంలో పడిపోయాడా, లేక నివృత్తి ధర్మమైనటువంటి మోక్ష పురుషార్థానికి ప్రయత్నిస్తున్నాడా గమనిస్తున్నాడు. కృత అకృత, వాడు చేసింది చూస్తాడు, వాడు చెయ్యంది చూస్తాడు. కృతం అంటే చేసినది, అకృతం అంటే చెయ్యనిది. ఎంతెంత వరకు చేశాడు వీడికి ఏ ఫలితం ఇవ్వాలి, వీడు అసలు చేయకుండా కూర్చున్నాడే, వీడిగతి ఏమిటి అని ఆలోచిస్తుంటాడు ఆయన. చతురాత్మ, చతుర్వ్యూహ, చతుర్దంష్ట్ర, చతుర్భుజ. ఇది సంకేత భాష అండి, కోడ్ లాంగ్వేజ్. దీన్ని డీకోడ్ చేయాలి. డీకోడ్. చతురాత్మ ఎక్కడా తృప్తి వల్ల నాకు. ఏ వ్యాఖ్యానం చదివినా ఏమేమో రాశారు, భాష్యంలోనే సరిగా లేదు. అది శంకర భగవత్పాదుల భాష్యం అని అంటారు. ఏం చేయమంటారు? పక్కన పెట్టాను నేను. ఇంకా నా పుస్తకం పట్టుకున్నాను. నా పుస్తకమే పట్టుకొని నేను చదువుకుంటున్నా. చతురాత్మ, 4 రూపాలట ఆయనకు. ఆత్మ అంటే స్వరూపం. ఏమిటా 4 స్వరూపాలు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర. ఇవి 4 అమ్మవారి నామాల్లో రాలే. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి విష్ణు, సంహారిణి రుద్రరూప. శివ అనకూడదట, సదాశివ అని వేరే ఉంది. రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి. అంతవరకు వచ్చాడు. చతుర్
అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర అని 4 రూపాలు. పోతే చతుర్వ్యూహ, వైష్ణవులు చెప్తారండి ఇది వ్యూహావతారం అనకు అవతారం ఉన్నది. అవతారాలు 4, దశావతారాలు అలా ఉంచండి. దశావతారాలు ఏమొచ్చాయి? ఏకవింశ అవతారాలు చెప్పింది భాగవతం. ఏకవింశ అంటే 21. 21 కాదండి, శతావతారాలు చెప్పింది, సహస్రావతారాలు చెప్పింది. అసలు ప్రపంచమంతా అవతారమే పొమ్మన్నది చివరకు. సరసింహాసిన 1000 కాలువల యోజన్ విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారములు అసంఖ్యాకంబులు. అది భాగవతం మాట. ఇన్యూమరబుల్, లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి అవతారాలు. మమ్మల్ని ఏం చెప్పమంటారు? ఏవో మాకు తోచినవి చెప్పామని అంటారు భాగవతంలో. ఎంత అద్భుతంగా ఉంది అసలు. విష్ణువు సర్వవ్యాపకమైనప్పుడు ఈ మొత్తం సర్వమంతా కూడా ఆయన అవతారమే కాక మరేమిటి? మనమంతా ఆయన అవతారాలం కావు అంటే ఏమిటి అర్థం? మనమంతా ఆయన సృష్టించిన ఇదే కదా, నామరూపాలేగా. నామమేమో జీవుడు, రూపమేమో జగత్తు. మరి నీ నామరూపముల కన్నాడుగా, మనమందరం ఆయన స్వరూపమేగా. చతుర్వ్యూహ అంటే వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ. ఇవేట 4 వ్యూహాలు. ఇవేవో కావు, మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు. అది సంకేతం. మనోబుద్ధి చిత్త అహంకారాలు అనేటువంటి అంతఃకరణ చతుష్టయమునకు సంకేతం ఇది. ఇది వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. మనస్సు అనిరుద్ధమట, అంటే దాన్ని నిరోధించడానికి వీల్లేదు. సంకర్షణ లాగేస్తుంటుందట అది. ఇలాగా అర్థాలు చెప్పారు. పోతే చతుర్దంష్ట్ర, 4 దంతాలున్నాయట పరమాత్మ. వరాహావతారంలో 4 వచ్చాయి ఆయనకు దంష్ట్రాలు. అది అదొక కథ. అది పౌరాణిక గాథ. అర్థం చెబుతుంటారనుకోండి, అది అలా ఉంచండి, నాకు తృప్తి లేదు. చతుర్దంష్ట్ర అంటే 4 దంష్ట్రల్లాగా పైకి పొడుచుకొచ్చిన ప్రసరించేటువంటి శక్తులు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఈ 4 ఆ శుద్ధ చైతన్య మండలంలో నుంచి బయటికి ప్రసరించాయి గనుక దంష్ట్రల్లాగా పైకి తేలినటువంటివి అని చతుర్దంష్ట్ర. చతుర్భుజ, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఇప్పటికీ నాకు చాలా చిత్రంగా ఉంటుంది. అది విఘ్నేశ్వరుడి ప్రార్థన, విష్ణు ప్రార్థన. మీరు చెప్పండి, శుక్లాంబరం ధరించిన వాడా విష్ణువు? ఆయన కనకాంబరం ధరించి కూర్చొని ఉన్నాడు. ఆయన బంగారు వస్త్రంగా, పట్టు వస్త్రం కట్టుకొని ఆయన కూర్చుంటే శుక్లాంబరుడు అంటాడేమిటి? విష్ణువు అంటాడేమిటి? అది విష్ణువు. మరి విష్ణువైతే శుక్లాంబరధరుడు కావడానికి వీల్లేదు. శశివర్ణమా, చంద్రుడి లాంటి రంగా, చంద్రుడి లాంటిది కాదు, నల్లగా కృష్ణుడు ఆయన. విష్ణువు నీల శరీరుడు, నీల అంచన చేల, నీలవర్ణ ఏదో ఉంది, ఏదో మాట జ్ఞాపకం రావటం లేదు. చేత మరి మేఘశ్యాముడు కదా, మేఘశ్యామ, ఘనశ్యామ. మరి అలాంటి వాటిని పట్టుకొని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం, 4 చేతులుంటే విష్ణువే, అది ఒప్పుకుంటాం. మరి సర్వ విఘ్నోపశాంతయే. మరి వినాయకుడా విష్ణువా? మతిపోతుంది. ఆ శ్లోకం అందరి నోటికి వచ్చు, కానీ ఎవ్వరికీ అర్థం తెలియదు. నేను రాసే అర్థం, నేను అర్థము రాశాను. ఇక్కడే రాసి ఉంటాను. అర్థం చెబుతా. శ్రీ మహావిష్ణువే, పరమాత్మ స్వరూపమేది. శుక్ల అంబరధరం, తెల్లని బట్టలు ధరించాడని కాదు అర్థం. అంబరం అంటే ఆకాశం. శుక్లమైన అంబరం అనగా చిదాకాశం, అదే ఆయనకు శరీరం. శుక్లాంబరధరుడు ఆయన, కేవలం జ్ఞానాకాశమే ఆయన స్వరూపం. ఇప్పుడు చెప్పాడుగా జ్ఞాన విగ్రహం అని. శుక్లాంబరధరం అది వస్త్రం కాదు, ఆకాశం అని చెప్పాలి అర్థం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం. చూచారా, అక్కడ సరిపోతుంది. శుక్లాంబరధరం విష్ణుం, సర్వవ్యాపకుడు. శశివర్ణం, చంద్రవర్ణం కాదు. చంద్రం అంటే మనస్సు లెవెల్కు దిగి లోకులకు బోధ చేసే సద్గురువు అన్నమాట. విష్ణువే మనకు గురువు. శశివర్ణం,
చతుర్భుజం అనంటే నాలుగు విభూతులను అనుభవించేవాడని అర్థం. భుక్ అంటే అనుభవించేవాడు, భుజాలు కావు. చతుర్భుజం అనంటే నాలుగింటిని అనుభవించేవాడు. ఏమిటివి? సిద్ధి చతుష్టయం అని పేరు దానికి. ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, ఈ 4 పరిపూర్ణంగా ఉన్నటువంటి మహానుభావుడని. చతుర్భుజం ప్రసన్న వదనం, మరలా మనకు ప్రసన్నుడై, వదనం అంటే ముఖం కాదు, వదనం అంటే చెప్పటం, మళ్ళీ మనకు ప్రసన్నుడై మనకు తన యొక్క స్వరూపాన్ని బోధ చెయ్యాలి ఆ మహానుభావుడు. అలాంటి ప్రసన్నవదనం ధ్యాయేత్, అలాంటి వాడిని ధ్యానం చేస్తే సర్వ విఘ్నములు ఉపశమిస్తాయి. ఇది గురు సాక్షాత్ పరం బ్రహ్మ అనే మాట ఉన్నది చూడండి. బ్రహ్మస్వరూపాన్ని వర్ణిస్తున్నప్పుడు గురుస్వరూపం కూడా దానిలో కలిసి వస్తున్నది. గురుస్వరూపం కూడా కలిసి వస్తున్నది. శశివర్ణం అంటే అప్పటికి అర్థం మనస్సు లెవెల్కు దిగి వచ్చి మాట్లాడాలి. వాడు అమనస్క స్థితిలో ఉన్నటువంటి సద్గురువు మళ్ళీ శశి అంటే చంద్రుడు, చంద్రమా మనసోజాత, చంద్రుడంటే సంకేతం అండి మనసుకు సంకేతం చంద్రుడు, బుద్ధికి సంకేతం సూర్యుడు. అవన్నీ సంకేత భాషలో మాట్లాడే మాటలండి. అవి మనం బాగా అర్థం చేసుకోక ఏదేదో చెప్పుకుంటున్నాం, చేస్తున్నాం, అది వేరే విషయం. అంచేత భ్రాజిష్ణు అంటే ఇన్ని రూపాల్లో భ్రాజీ అనంటే బ్రహ్మాండంగా వెలిగిపోతున్నాడట ఆయన. బభ్రాజమానంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. భోజనం భోక్త, ఆయనే భోజనం, ఆయనే భోక్త. అన్నం అన్నాద అంటే ఏంటి? ఆయనే జ్ఞానస్వరూపం, ఆయనే జ్ఞేయస్వరూపం. భోజనం అంటే జ్ఞేయం, భోక్త అంటే జ్ఞానం. తినేవాడు ఆయన, తినబడేది ఆయనే. సహిష్ణు, అన్నింటినీ సహించగలడు, అలాంటి శక్తి ఉన్నది. జగదాదిజ, మొత్తం ప్రపంచానికి ఆది, ఆరంభంలోనే ఉన్నటువంటి వాడు ఆయన. ఆ నఘ, అంచేతనే ప్రపంచ వాసనలు ఆయనను అంటవు. అఘ అంటే పాపం, అనఘ అంటే ఏ పాపం అంటదు, పాపం లేదు, పుణ్యం లేదు. అదే విజయ, అదే ఆయనకు ట్రయంఫ్, ఆయన విజయం అదే. విజయధ్వజుడు, జేత, ఎప్పుడు జయించేవాడే గాని జయింపబడేవాడు కాదు. జయింపబడేవాడు జీవుడు, జయించేవాడు ఈశ్వరుడు. విశ్వయోని అని మళ్ళీ వచ్చింది నామం, చూచారా? విశ్వయోని అంటే ఇక్కడేమని అర్థం చెప్పాలో తెలుసా? విశ్వడు అని అంటే జీవుడు వచ్చాడుగా, మా ఉదయం వచ్చాడుగా వాడు జీవుడు, విశ్వడు. ఆ విశ్వడికి యోని అంటే ఈ జీవుణ్ణి సృష్టించిన వాడు దేవుడు. మరలా ఈ జీవుడు జ్ఞానం ద్వారా అందుకోవలసినటువంటి వాడు విశ్వయోని. పునర్వసు, జీవరూపంగా శరీరంలో ప్రవేశించి ఒక జన్మ ఎత్తటమే కాదట, పునర్వసు. వసుహు అని అంటే శరీరంలో వసిస్తూ పోతూ ఉంటాడు. ఎప్పుడు ఒకమారు కాదు, పునః మాటిమాటికి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం. జీవరూపంగానేమో జన్మ పరంపర అనుభవిస్తాడు, ఈశ్వర రూపంగా ఏ జన్మ లేకుండా జగదాదిజుడై ఉంటాడు. ఉపేంద్ర, ఉపేంద్రుడు అంటే ఉప అంటే దగ్గరగా, ఇంద్ర అంటే ఇంద్రుడు, ఇంద్రుడికి దగ్గరగా ఉన్నవాడు ఉపేంద్రుడు. ఇంద్రుడికి దగ్గరగా ఉండే ఇంద్రుడు అంటే జీవుడు. ఇది ఉపనిషత్తు చెప్పింది. ఇదంద్ర ఇది ఇంద్ర, మీరు వినుంటారు ఇంత పూర్వం. ఇదం అంటే ఈ ప్రపంచాన్ని, ద్ర అంటే చూచేవాడెవడో వాడట ఇదంద్ర. ఒక దా ఎగిరిపోయి ఒక దా మిగిలిపోయింది, అందుకని ఇంద్ర అయిందట. అప్పటికి ఇంద్ర అంటే ఇంద్రియం అనే మాట అందుకే వచ్చింది. ఇంద్రుడి కోసం ఏర్పడింది కనుకనే ఇంద్రియం. అంటే ఈ ఇంద్రియాల ద్వారా ఈ లోపల ఉన్న ఇంద్రుడనే జీవుడు జగత్తుతో లావాదేవీ పెట్టుకున్నాడు. ఇలాంటి జీవుడికి దగ్గరగా ఉన్నవాడు దేవుడు. అది అంతరాత్మ, ప్రత్యేగాత్మ. ఇది జీవాత్మ, ఇదేది ప్రత్యేగాత్మ. జీవాత్మ ఇంద్రుడైతే ప్రత్యేగాత్మ ఉపేంద్రుడు. అది వాడు లోపల కూర్చొని ఉన్నాడు, వీడి పనులన్నీ గమనిస్తూ ఉన్నాడు. వామనః, అయితే లోపల కూర్చున్నాడే గాని ఇప్పుడు వాడు ఈశ్వరుడు అనేటువంటి భావం మనకు కలగటంలా. కారణం మన జ్ఞానం వామనం, త్రివిక్రమం గాలే. ఈ 3 గుణాలు దాటిపోతే త్రివిక్రమావతారం ధరించగలం మనమే. కానీ ఇప్పట్లో మాత్రం మన వామనం అంటే పొట్టిగా ఉన్నాం. వామనం అంటే పొట్టివాడు అని, మరుగుజ్జు అని అర్థం. మన జ్ఞానమే మరుగుజ్జు జ్ఞానం. అయితే అది నేను కృషి చేసే కొద్దీ ప్రాంశు అంటే ఉన్నతమని. చాలా పొడగరి అయిన మనిషిని ప్రాంశు అంటారు, ఉన్నతుడు అని అర్థం. అంటే ఈ వామనమైన జ్ఞానమే నీవు నిరంతర భగవద్ధ్యానం చేస్తూ పోతే భగవత్తత్వాన్ని అందుకునేంత ఎత్తులకు ఎదిగిపోతుందని
పెరిగిపోతుందని ఆ భావం చెబుతున్నాడు ప్రాంశు అనే మాటలో. అమోఘ, అప్పుడు ఏ మోహం లేదు నీకు. అంత ఎత్తులకు ఎదిగినటువంటి ఈ జీవుడు ఈశ్వరుడే అయిపోతాడు. కాబట్టి అమోఘ అంటే అమోహ, మోహం అనేదే లేదు, అజ్ఞానానికి స్వస్తి చెప్పవచ్చు. అంతేకాదు పరమాత్మ ఆమావోఘ, అమావోఘ. మా అంటే ప్రపంచం అని చెప్పాంగా, ఓఘ అనంటే ప్రవాహం, మా ప్లస్ ఓఘ మోఘ. ఈ సంసార ప్రవాహము ఆ లేనివాడు, సంసార ప్రవాహము ఆయనను ముంచెత్తదు. అలాంటి స్థితికి ఎదిగి రాగలడు. శుచి, అదే శుచిత్వం. బాహ్యాభ్యంతర శుచి, వెలపల లోపల కూడా శుచిత్వం అనంటే పరిశుద్ధత్వం. పరమాత్మ రూపం శుద్ధం. అలాంటి శుద్ధమైనటువంటి జ్ఞానం వీడు కూడా సంపాదించి శుచి అవుతాడు. ఊర్జిత, అంతకుముందు బలహీనంగా ఉన్నాడు, బలం పుంజుకుంటాడు. ఊర్జితత్వం అంటే పుష్టి, పుష్టివర్ధనం. త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం అంచేత అలాంటి తుష్టి పుష్టి ఏర్పడుతుంది. అతి ఇంద్ర, అప్పుడు వీడు ఇంద్రత్వాన్ని పోగలిగేది. అతి ఇంద్ర అంటే జీవభావాన్ని దాటి ఈశ్వర భావం అందుకుంటాడు. సంగ్రహ సర్గ, ఈ జీవభావాన్ని తనలో ఉంచుకొని మరలా వాడి పుణ్యపాపాలకు అనుగుణంగా సర్గ సృష్టిస్తున్నాడట పరమాత్మ. సంగ్రహ అంటే తనలో గుప్తం చేసుకోవటం, సర్గ అనంటే మరలా బయటికి తోసిపారేయడం. భగవద్గీతలో కూడా వస్తుంది ఏమని, నిగృహ్ణామి ఉత్సృజామి చాని. నిగృహ అంటే నిగ్రహ, నిగ్రహ అంటే సంగ్రహ నిగ్రహ ఒకటే. తన దగ్గర పెట్టుకుంటాడు, మళ్ళీ ఉత్సృజామి అంటే మళ్ళీ సృష్టించి పారేస్తూ ఉంటాడు. రెండింటికి కూడా సామర్థ్యం ఉన్నవాడవుతాడు. ఈ జీవుడి గుడికి కూడా అలాంటి సామర్థ్యమే ఏర్పడుతుంది. ధృత ఆత్మ, ఈ రెండింటినీ ధరించిన వాడట ఆయన. ధృత అంటే ధరించిన. ధృతరాష్ట్ర అంటే ఏమని అర్థం చెప్పాం, రాష్ట్రాన్ని ధరించినవాడు. రాష్ట్రం ఏమిటి, శరీరం. చూచారా, ధృతరాష్ట్రుడికి అర్థం మారిపోయింది. శరీరాన్ని ధరించిన ప్రతి జీవుడు ధృతరాష్ట్రుడే, కనుకనే గుడ్డివాడు. శరీరాన్నేమో ధరించి కూర్చొనే ఉన్నాం, కానీ జ్ఞానం లేదు కనుక గుడ్డితనం మనకు ఆ జన్మ సిద్ధం. పుట్టుకతోనే వచ్చింది, పుట్టు గ్రుడ్డులం, అది విషయం. ధృతాత్మ, ఆయనకు ఆ కర్మ లేదు. నియమ యమ, యమనియమాలతో సాధించగలిగిన వాడు. అంటే యమనియమాలు కేవలం యోగశాస్త్రంలోనే కాదండి, ప్రతిదానికి కావాలండి. అంటే లోపల వెలపల కూడా నియమ నిష్టలు అనేవి అవలంబించాలా. ఏ కర్మ మార్గంలో కానీ, భక్తి మార్గంలో కానీ, సమాధి యోగంలో కానీ, జ్ఞానయోగంలో కానీ, ఎక్కడే కానీ ఆ డిసిప్లిన్ కావాలండి, ఆ శిక్షణ ఉండాలి. ఆ యమ నియమ అంటే సుశిక్షణ ఉండాలి. ఆ సుశిక్షితుడైనప్పుడే వాడు ధృతాత్ముడవుతాడు. వేద్య వైద్య సదా యోగి. పరమాత్మ వేద్యుడు, మనము వైద్యులం. అంటే ఆ చికిత్స చేసుకోవాల్సింది మనకు రోగం ఉంది కనుక తగినటువంటి వైద్యం చేసుకుంటే ఆయన ఆ వేద్యమైన తత్వాన్ని మనం అందుకోగలం. సదాయోగి, ఆయన ఎక్కడో లేడు, మన శరీరంలోనే ఉన్నాడు. యోగం అనంటే కలిసి ఉండడం, సదాయోగి అనంటే ఎప్పుడూ కలిసే ఉన్నాడు ఈ జీవుడితో ఆ ఈశ్వరుడు. అయితే మనకు విస్మరణ కలిగింది కనుకనే స్మరణ చేయలేకపోతున్నాం. స్మరణ చేస్తే విస్మరణ పోతుంది, విస్మరణ పోతే ఆ వేద్యమైన తత్వం మనకు విదితమవుతుంది. వీరహ, అయితే ఆయన అనుగ్రహం ఉండాలి మనకు. ఆ అనుగ్రహం ఏమిటయ్యానంటే వీరహ అయి ఉండాలి. హ అంటే చంపిపారేయడం, హ అంటే కొట్టిపారేయడం. వీరులను కొట్టిపారేయాలి. వీరులెవరు? జీవులందరూ వీరులే. ఏమిటి వీర? విరుద్ధంగా ఈరణ చేసేవాడు ఈర. విరుద్ధంగా ఈరణ అంటే ప్రేరణ, అంటే విరుద్ధమైన మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నాడు ప్రతి జీవుడు. మనస్సు అంతే, వచస్సు అంతే, శరీరం అంతే. మనోవాక్కాయములు పరమాత్మ వైపు వెళ్లకుండా దానికి విరుద్ధమైన మార్గంలో లావాదేవీ పెట్టుకున్నది కనుక మనమంతా వీరులమాట. ఇలాంటి వీరత్వాన్ని నశింపజేస్తేనే తప్ప విడిచి ఈ జీవుడికి ఈశ్వరత్వం సిద్ధించదు. అది భగవద్ అనుగ్రహం. మాధవ మధు,
ఆయన గారే మాధవుడు, ఆయనే మధువు. మధు అనంటే తేనెలాగా తీయగా ఆకర్షకంగా ఉండేది ప్రపంచం. ఈ ప్రపంచము ఆయన స్వరూపమే, ఈ ప్రపంచానికి అధిపతి అయిన ఈశ్వర స్వరూపము ఆయనే. అంటే ఏమిటి? దీన్ని అతిక్రమించి ఉన్నాడు, దీనిలో ప్రవేశించి ఉన్నాడు, రెండు తానే. కాబట్టి నీవు ఎక్కడ ఏది చూచినా అది మధువుగా గాక మాధవ రూపంగా చూడడమే నువ్వు చేయవలసిన అభ్యాసం. అప్పుడు ఈ మధువును సూదనం చేసి మాధవుణ్ణి పట్టుకోగలవు. అతీంద్రియ మహామాయ మహోత్సాహ మహాబల. ఇంకా మహా అని ఒక 8 నామాలు గుక్క తిప్పుకోకుండా వస్తాయి. అతీంద్రియ, ఈ ఇంద్రియాలకన్నిటికీ అతీతుడు, ఇంద్రియాలకన్నిటికీ అతీతుడు కనుకనే మహామాయ, మాయను కూడా దాటిపోయాడు, మాయ ఆయనకు అధీనమై ఉన్నది. మహోత్సాహ, కనుకనే ఎంతైనా ఉత్సాహంతో ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, పెంచుతున్నాడు, సృంచేస్తున్నాడు. ఎంత ఉత్సాహం ఉంటే ఈ కర్తృత్వం అంతా పెట్టుకోగలడు అంటే జడం కాదని అర్థం, చేతనమైన. కనుకనే డైనమిక్ పర్సనాలిటీ, డైనమిక్ అని అర్థం. మహాబల, దానికి తగిన బలం ఉన్నది. మహాబుద్ధి, బ్రహ్మాండమైనటువంటి జ్ఞానశక్తి కాబట్టి ఏదైనా ప్లాన్ చేయగలదు. మహావీర్య, దానికి తగినటువంటి వీర్యమనంటే శరీరగతమనే కాదు, బుద్ధిగతమనే కాదు, అసలు అఖండమైనటువంటి ఆ అఖండ మండలాకారం ఉన్నట్టు ఆ మహా చైతన్య సాగరంలో ఎంత ఉన్నదో గుప్తంగా ఆ శక్తి అదే ప్రకటమై బలంగా కనపడుతున్నది. మహాశక్తిది, మహాద్యుతి. కేవలం జడశక్తి కాదు, చేతన శక్తి, చిచ్చక్తి. మహాశక్తి అంటే అది జడశక్తి కావచ్చు, మహాద్యుతి అంటే మాత్రం చిచ్చక్తి. ద్యుతి అంటే ప్రకాశం, ప్రకాశం అంటే చైతన్య ప్రకాశం. అనిర్దేశ్య వపు శ్రీమాన్. ఇంత మహాన్నదువలనే ఆయన వపుస్సు అనిర్దేశ్యం. నిర్దేశ్యం అనంటే ఫలానా అని వర్ణించి చెప్పటం, అనిర్దేశ్యం అనంటే అనిర్వచనీయం. మనం ఏమాత్రమూ మన బుద్ధితో ఊహించి పట్టుకునేది కాదు ఆ వపుస్సు. వపుస్సు అంటే ఆ విగ్రహం, ఆ తత్వం, ఆ స్వరూపం. దాన్ని ఏమి మన మనస్సు గాని మాట గాని అందుకోలేవు. అలాంటి శ్రీ ఉన్నది ఆయనకు. అలాంటి శ్రీ అంటే అలాంటి సామర్థ్యమును, అలాంటి శక్తిను అది మాన్ దగ్గర పెట్టుకొని కూర్చున్నాడు. కనుకనే నీ మనస్సుకు నీ మాటకు అందటంలే. అమేయాత్మ, మేయాత్మ కాదు, అమేయాత్మ. మేయాత్మ ప్రపంచం, అమేయాత్మ పరమాత్మ. మేయం అంటే ప్రమేయం, ప్రమేయమనంటే మనము కొలత వేయగలిగినది. నీ మనస్సుతో కొలిచిపారేయవచ్చు ప్రతి పదార్థాన్ని. ఇది మైక్ కదా అని అనవచ్చు, అప్పుడు ఇది ప్రమేయం. ఎవరు కొలిచారు? ఆ మైకు తాలూకు వృత్తి, దాని తాలూకు ఆలోచన దాన్ని కొలిచేసింది, దీని తాలూకు ఆలోచన దీన్ని కొలిచేసింది. కనుక ప్రపంచమంతా మేయం. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి. పూర్వం హరిశ్చంద్ర నాటకం వేసేటప్పుడు బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు బ్రహ్మాండంగా హరిశ్చంద్రుడి వేషం వేసి రంగస్థలం మీదకి వచ్చాడనంటే అబ్బో ఏమి పాటలు, ఏమి పద్యాలు. అద్దంకి శ్రీరామూర్తి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద నటులు. ఆ నోట వినిపించేది ఆ పద్యం, మాయామేయ జగంబు అని. అది జ్ఞాపకం వస్తున్నది. ఇది మాయామేయం, ఇది అమేయం. ఇది మాయకు కూడా మేయం కాదు, మాయకు మేయం ప్రపంచం. మాయను దాటిపోయిన మహామాయ కదా అది. అంచేత అమేయాత్మ మహాద్రిధృక్, మహా అద్రి. ద్రి అంటే ద్రవించేది, అద్రి అంటే ద్రవించకుండా నిలిచి ఉండేది, కొండ అని అర్థం. అద్రి అనే మాట ఎందుకు వచ్చిందంటే కొండకు అచలం అనే మాట కూడా వినుంటారు మీరు. వెంకటాచలం అంటే ఏమిటి, శేషాచలం అంటే ఏమిటి, వృషభాచలం అంటే ఏమిటి? అచలం అంటే కొండ, చలించేది కాదు గనుక అచలం కొండ. అలాగే ద్రవించేది కాదు గనుక అద్రి. ద్రవించడం అంటే అలా పరిగెత్తిపోవడం, అలా ప్రసరిస్తూ పోవడం. అలా ప్రసరణ లేదుగా కొండకు. మహాద్రి ఏదో కాదు, మాయ. ఆ మాయ చేత ధుక్ అని అంటే దేన్ని లెక్క చేయని వాడన్నమాట. తన మాయాశక్తి శక్తి స్వరూపంగా చెలించదు, అది వ్యక్తి స్వరూపం అయితే చెలిస్తుంది. శక్తి వ్యక్తి రెండే మాటలు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు అన్మానిఫెస్ట్, మేనిఫెస్ట్ అని అంటుంటారు వాళ్ళు.
అంటే అవ్యక్తం వ్యక్తం, శక్తి అవ్యక్తం, ప్రపంచం వ్యక్తం. అది ఎనర్జీ, ఇది మ్యాటర్. ఈనాటి శాస్త్రజ్ఞుల భాషలో చెప్పుకుంటే ఎనర్జీ కదలదు, మెదలదు, మ్యాటర్ కదులుతూ ఉంటుంది. కనుక శ్రీదేవి భూదేవి. పోతే మహాద్రిధుక్ మహేశ్వాస మహీభర్త శ్రీనివాస సతాం గతి. ఆ పేర్లన్నీ తీసుకొస్తున్నారు. మహేశ్వాస, ఇషు అంటే బాణం అండి, విశ్వాసం అంటే బాణాసనం అండి, బాణాసనం అంటే ధనుస్సు అండి. అది ఆసనం కాదు, అసనం. అసనం అంటే త్రోసిపారేయడం. శ్రీమత్ సింహాసనేశ్వరి చోట సింహ ప్లస్ ఆసనం కాదు, అది ఆసనం అంటే పీఠం అవుతుంది. సింహంలాగా అసనం అంటే త్రోసిపారేస్తుంది. సింహంలాగా విజృంభించి అందరినీ తన నోట్లో వేసేసుకునేది అని లయస్వరూపాన్ని చెబుతున్నది ఆ నామం. అలాగే ఇక్కడ బాణాసన అంటే బాణాలన్నింటినీ తోసేసేది ధనుస్సు. మహేశ్వాస అంటే పెద్ద ధనుస్సు దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఆ ధనుస్సు పేరేమిటో తెలుసా? శార్గ్యం. శార్గ్యం శార్గ్యం. విష్ణువు చేతిలో ఉండే ధనుస్సుకు శార్గ్యం అని పేరు. శార్జ్ఞపాణి అని అంటారు. అది సారంగపాణి అయిపోయింది. సారంగం అనంటే జింక అండి. జింక చేతిలో ఉన్నవాడు శివుడండి. శివుడికి ఒక జింక చేతిలో ఉందట, అదేంటో మరి తమాషా. సారంగపాణి అనంటే ఈశ్వరుడు, శార్జ్ఞపాణి అనంటే విష్ణువు. ఇప్పుడు మనకు ఉచ్చారణ సరిగా లేక శార్జ్ఞపాణిని సారంగపాణి అంటున్నారు. అంటే ఆ పేరును బట్టే చెప్పొచ్చు ఎవడు వైష్ణవుడు ఎవడు శైవుడు. సారంగపాణి అంటే శైవుడవుతాడు, శార్జ్ఞపాణి అంటేనే వైష్ణవుడవుతాడు. మహావిష్ణువు చేతిలో ఉన్నది సారంగం కాదు, శార్జ్ఞం వస్తుంది. తర్వాత చివరి నామాలలో ఆ శార్జ్ఞం అనే మాట వస్తుందండో. ఏంటి ఇక్కడ విషయం? మహేశ్వాస అంటే పెద్ద ధనుస్సు చేతిలో ఉన్నవాడు, అది శార్జ్ఞం, అది పురాణ కథ అనుకోండి. ఇక్కడ ధనుస్సు ఏమిటో తెలుసా? ఏకాగ్రమైన దృష్టిట. ఆ మాయాశక్తిని ఇలా చూచాడట. చూచేసరికి దానిలో నుంచి ఒక బాణం వచ్చేసిందట. ఆ బాణము ఈ వైఖరి రూపంగా ప్రసరించిందట. పరా పశ్యంతే మధ్యమ వైఖరి ఆ బాణ ప్రయోగం అటది. ఆ బాణం అలాగా ప్రయాణం చేస్తూ వచ్చి మహి దగ్గర ఆగిపోయిందట. ఆ మహిని కూడా వ్యాపించిందట పరమాత్మ స్వరూపం. మహీ భర్త ఈ వైఖరి రూపంగా వ్యాపించింది కూడా తాను భరిస్తున్నాడు. అలాంటి శ్రీ నివాస, అలాంటి ఐశ్వర్యానికి ఆయన నివాసం. సతాం గతి. కనుకనే మరలా ఈ సాధకులకందరికీ అదే పరాయణంగా భావించవలసి ఉంటుంది. భూతత్వం దగ్గరికి వచ్చింది ఆ శ్రీతత్వమే. మరలా ఈ భూతత్వం దగ్గర నుంచి ఆ శ్రీతత్వాన్ని అందుకోవాలి అని అర్థం. ఓం శాంతి శాంతి శాంతి.